పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తివంతుల సర్వేశ్వర మహామహిమ కలిగిన తండ్రి, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక. ప్రభువా, గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపాదయ కనికరాల చేత కాచి కాపాడినందుకు ధన్యవాదాలు దేవా. తండ్రి, ఈరోజు మీరు మాకు అనుగ్రహించినటువంటి మీ పవిత్ర వాక్యాలను మేము చదువుకొని ధ్యానించుకుంటూ మీ యొక్క గొప్పతనాన్ని, మీ మహిమాన్వితమైనటువంటి శక్తిని తెలుసుకునే అవకాశాన్ని, తద్వారా మీరెంత మీ యొక్క ఉనికిని గురించి తెలుసుకుంటాం, మా యొక్క జ్ఞానమునకు నిలయము అన్న అంశాన్ని మేము రుజువర్తనముగా కూలంకుషంగా తెలుసుకునే భాగ్యాన్ని ఈరోజు మాకు ప్రసాదించమని మా నాథుని మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించినటువంటి పవిత్ర వాక్య వచనాలు శిరపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనము. దానికి అనగా జ్ఞానానికి లోబడి ఉండువారు జాతులకు తీర్పు తీర్చుదురు. జ్ఞానము మాటను పాటించువారు భద్రముగా బ్రతుకుదురు. ఇది గౌరవనీయ సహోదరి సోదరులారా, దేవుడు మనకి ఈరోజు ఇచ్చినటువంటి గొప్ప వాక్యవచనము. ఈ యొక్క వాక్యవచనంలో మనం తెలుసుకునే గొప్ప అంశం ఏంటంటే విషయాలు మొట్టమొదటిగా జ్ఞానాన్ని సముపార్జించుకున్న వారు, అనగా దేవుని యొక్క భయం కలిగిన వారు, అనగా దేవుని యొక్క భీతి కలిగిన వారు, అనగా దేవుని యందు ఇష్టం కలిగిన వారు, అనగా దేవుడు అంటే ప్రేమ ఉన్నవారు ఎంత గొప్పవారు అవుతారో దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. వాళ్ళు ఎంత గొప్పవారు అవుతారంట, జాతులకు తీర్పు తీర్చేవారుగా తయారవుతారంట. అంటే ఆ జ్ఞానం వారికి దేవుడు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటం వల్ల వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు. ఆ జ్ఞానవంతులు జాతులకు తీర్పు తీర్చే విధంగా వాళ్ళు తయారవుతారని తండ్రి దేవుని వాళ్ళు మనకు తెలియజేస్తారు. మరి ఇంకొక విషయం ఏంటంటే, జ్ఞానమును పాటించేవారు క్షేమంగా భద్రంగా దేవుని యొక్క సంరక్షణలో ఉంటారని, అనగా జ్ఞానులను దేవుడు తన బిడ్డలుగా స్వీకరించి వారిని నిరంతరము కాపాడుకుంటారు అన్నది ఈ యొక్క వాక్యాల యొక్క సారాంశం. గౌరవనీయులైన సోదరి సోదరుల, అయితే ఈ యొక్క జ్ఞానమును మనం ఏ విధంగా సముపార్జించుకోవాలి అనేది మనం ఆల్రెడీ గడిచిన మూడు పాఠాల ద్వారా 3 రోజుల నుంచి నేర్చుకుంటున్నాం. ఈ యొక్క దైవజ్ఞానం అంటే ఏంటో, మా దైవజ్ఞానం మనం ప్రథమంగా ఈ పవిత్రమైన బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి మొదటి పట్టణం నుంచి నేర్చుకుంటున్నాం. దేవుని యొక్క సృష్టిని గురించి నేర్చుకుంటున్నాం. ఆ దేవుని యొక్క సృష్టి దానిలో నుంచే దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క మహిమను మనం తెలుసుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మనం నేర్చుకున్నటువంటి శిరపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో మనం నేర్చుకున్నటువంటి 4వ అధ్యాయము 15వ వచనం నుంచి 15వ వచనమునకు అనుసంధానంగా ఈరోజు మనకు దేవుడిని అనుగ్రహించినటువంటి ఈ వాక్య వచనాలు ఆదికాండము 14వ వచనం నుంచి మనకు దేవుడు తెలియజేస్తున్నారు. ఈ 14వ వచనంలో దేవుడు ఏమి మనకి తెలుసుకోమని అనుగ్రహించారు, వాటి యొక్క ఆంతర్యం ఏంటి, దేవుడు వీటిని సృష్టించడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటో మనం ఈరోజు ఈ యొక్క వాక్యాల ద్వారా ఈ యొక్క తెలుసుకొని పోతున్నాం. గౌరవనీయులైన సోదరి సోదరులారా, 14వ వచనం. రాత్రి నుండి పగటిని వేరు చేయుటకు, పర్వదినములను సంవత్సరములను ఋతువులను సూచించుటకు ఆకాశమున జ్యోతులు కలుగునుగాక. అవి భూమికి వెలుగునిచ్చుటకు ఆకాశమును ప్రకాశించునుగాక అవి అని దేవుడు ఆనందించెను. ఆ ప్రకారమే దేవుడు మహాజ్యోతులను రెండింటిని చేసెను. వానిలో పెద్దది పగటిని పాలించుటకు, చిన్నది రాత్రిని ఏలుటకు. ఆయన నక్షత్రములను కూడా చేసెను. రేయింబవులను పాలించుటకు, చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు దేవుడు ఈ జ్యోతులను ఆకాశమును నిలిపెను. దేవుడి కంటికి అది బాగుగా ఉండెను. అంతటా సాయంకాలం గడిచినది, ఉదయం ఆయను అదే 4వ రోజు. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఇదిగో దీనిలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప సందేశం ఏంటంటే, దేవుడు ఈరోజు మనల్ని ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్రాదులను ఎందుకు సృష్టించాడు, వాటి యొక్క పని ఏమిటి అని తెలుసుకోవడానికి వారి ద్వారా దేవుడు ఎంత జ్ఞానవంతుడో, ఎంత మహిమాన్వితుడో, ఎంత శక్తివంతుడో తెలుసుకోమంటున్నారు ఈరోజు ఈ వాక్యాల ద్వారా. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఈ యొక్క సూర్యచంద్రాదులను సృష్టించక ముందే వాటి యొక్క ఉద్దేశాన్ని మనకి తెలియజేస్తున్నారు. అది 14వ వచనంలో. అవి సృష్టించలేదు, కానీ ముందుగానే వీటిని నేను ఎందుకు సృష్టించాలి అనే తలంపుతోటి వీటిని సృష్టించినట్టుగా మనం గ్రహించాలి.
కాబట్టి ఆ తలంపుని ఏంటో ఆ తలంపేంటో మనకు ముందుగానే 14 వచనం తెలియజేస్తున్నారు. ఏంటవి? రాత్రిని పగటిని వేరు చేటుకు, రాత్రి నుండి పగలు అనగా రాత్రి పగలు అనగా ఒక రోజును ఏర్పాటు చేటుకు దేవుడు ఈ యొక్క సూర్యచంద్రాదులను ఏర్పాటు చేశారు లేక కలుగు చేశారని మనం చెప్పుకోవచ్చు. అయితే మరి ఇంకొక ఉద్దేశం ఏంటి? ఈ సూర్యచంద్రాదుల వలన ఈ యొక్క సృష్టికి ఉపయోగం ఏంటి అనేది ఇంకొక విషయం కూడా తెలియజేస్తున్నారు. అదేంటి? ఎందుకు సృష్టించారంట? మొదటిగా పర్వదినములను తెలుసుకోవటానికి, తర్వాత సంవత్సరములను ఋతువులను సూచించుటకు వీటిని కలుగు చేశారు. అనగా పర్వదినములు అంటే ఇక్కడ ప్రథమంగా సర్వ మానవాళికి తెలిసిన విధంగానే దేవుడు కలుగు చేసిన పర్వదినం ప్రథమమైన పర్వదినం ఆదివారం. ఈ ఆదివారాన్ని గురించి దాని యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకోమంటున్నారు తండ్రి అయిన యెహోవా దేవుడు. ఏ విధంగా? ఈ యొక్క రాత్రి పగలు అనే రోజు ద్వారా. తర్వాత ఏం తెలుసుకోమంటున్నారు? సంవత్సరములు. అయితే ఈ సూర్యచంద్ర నక్షత్రాల వల్ల పగలు రాత్రి వల్ల మనకు ఏమేమి ఏర్పడుతున్నాయి? రోజు ఏర్పడుతుంది. ఆ రోజు ద్వారా సంవత్సరం మనకు తెలియజేస్తున్నారు దేవుడు. వాటి ద్వారా మనం ఈ యొక్క సంవత్సరంలో కూడా మనం ఏ విధంగా వాటిని విభజించుకోవాలని కూడా తెలియజేస్తున్నారు. 4 ఋతువులుగా విభజించారు. ఋతువుల్ని ఏర్పాటు చేశారు. వాటిని ఇంగ్లీష్లో స్ప్రింగ్, సమ్మర్, ఆటమ్, వింటర్ అంటారు. స్ప్రింగ్, సమ్మర్, ఆటమ్, వింటర్ అని. తెలుగులో వాటిని వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శిశిర ఋతువు, శిశిర ఋతువు అని 4 ఋతువులను ఏర్పాటు చేశారు. అనగా ఈ ఋతువుల ద్వారా దేవుడు కాలాలను విభజించడం, లేకపోతే ఈ యొక్క రోజులను ఏర్పాటు చేసుకోవటం, రాత్రి పగలు అనే రోజులను ఏర్పాటు చేయటం అనే గొప్ప సందేశాన్ని, గొప్ప సృష్టిని మన కళ్ళ ముందు ఉంచారు గౌరవనీయులైన సహోదరులారా. అంతేకాకుండా అయితే మనం దీనిలో దేవుడు ఇంత గొప్పగా సృష్టించినటువంటి ఈ యొక్క సృష్టిని మానవుడు ఏం చేస్తున్నాడు? దాని ద్వారా దేవుని సృష్టించుకోవటానికి బదులుగా దేవుని యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని విగ్రహారాధులుగాను, లేకపోతే ప్రకృతి ఆరాధకులుగాను, లేకపోతే ఈ యొక్క సృష్టి సర్వస్వంగాను భావించి అసలు వీటిని సృష్టించిన దేవుణ్ణే మర్చిపోయే పరిస్థితికి మానవుడు వెళ్ళిపోయాడు. గౌరవనీయులైన సహోదరులారా, అనగా వారిని సహజంగా మనం అనుకుంటే ఎంత గొప్ప జ్ఞానవంతులు అనుకుంటాం. కానీ వారి యొక్క జ్ఞానం చాలా నిమిత్తమైనదే అని మనం భావించాలి. అంటే వారి యొక్క జ్ఞానం ఎంతవరకు వెళ్ళిందంటే కేవలం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులను ఆరాధించుకోవాలి అంతవరకే వెళ్ళిపోయింది. ఇవి అనగా వీటిని విగ్రహారాధులుగా మారిపోయారు. అంతేగాని అయితే ఈ యొక్క సూర్యచంద్రుడు, నక్షత్రాలు, వెలుతురు, వేడిమి అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటిని సృష్టించడానికి ఒక శక్తి ఉండాలి. ఆ శక్తే తండ్రి అయిన యెహోవా దేవుడు అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు గౌరవనీయులైన సహోదరులారా. సహజంగానే మన భారతదేశంలో కూడా చాలామంది శాస్త్రజ్ఞులు ఉన్నారు. భారతదేశంలోనూ ప్రతి దేశంలోనూ ఈ విషయంలో చాలామంది శాస్త్రజ్ఞులు ఉన్నారు. ఆ శాస్త్రజ్ఞులంతా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి బదులుగా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వారి యొక్క పరిశోధన ద్వారా ప్రకటించుకోవటం ప్రారంభించారు. ఉదాహరణకి మన భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు మనం చూసుకోవచ్చు. ఆర్యభట్టుడని, వరాహమిహిరుడని చాలామంది మన భారతదేశంలో శాస్త్రజ్ఞులు ఉన్నారు. అయితే వీళ్ళంతా తెలియజేసినటువంటి గొప్ప సందేశం ఏంటంటే వారికి వారే శాస్త్రజ్ఞులే కాదంటలేదు, వారి యొక్క గొప్పతనం మనం గుర్తించాలి. కానీ వారి యొక్క గొప్పతనం వారు ఈ భూలోకానికి సంబంధించిన దాన్ని మాత్రమే నిమిత్తమైపోయింది అని మనం తెలుసుకోవాలి గౌరవనీయులైన సహోదరులారా. అయితే మన యొక్క ఈ యొక్క శాస్త్రజ్ఞులు మనం గౌరవించాలి. వారి యొక్క శాస్త్ర పరిజ్ఞానాన్ని మన యొక్క జీవితానికి మనం ఉదాహరణగా తీసుకోవాలి. ఈ యొక్క సృష్టిలో రహస్యాల్ని మనం కూడా గ్రహించాలి. అయితే వారు మన కళ్ళ ముందు ఉంచినటువంటి సృష్టి రహస్యాలని అవే శాశ్వతంగా మనం భావించకూడదు. ఇందువలన దేవుని యొక్క జ్ఞానం తెలిసి మనం దేవుని గురించి తెలుసుకున్న మనం అవి కేవలం వారి ద్వారా దేవుడు మనకి ఆయన యొక్క మహిమను తెలుసుకోమని చెప్తున్నారే కానీ అవే నిజమైనవిగా అంటే అవే శాశ్వతంగా అవి మాత్రమే జ్ఞానంగా మనం భావించకూడదు గౌరవనీయులైన సహోదరులారా. కాబట్టి ఈ యొక్క శాస్త్రజ్ఞుల ద్వారా మనకు తెలియజేసినటువంటి సత్యం ఏంటంటే సృష్టి రహస్యాలు. ఈ సృష్టి రహస్యాలు ఎంత గొప్పవో అని మనం తెలుసుకోవటమే కాకుండా ఈ సృష్టి రహస్యాలను ఎంతో గొప్పగా సృష్టించిన దేవుడు ఎంత గొప్పవాడు అనే విధానానికి మనం వెళ్ళిపోవాలి. అప్పుడే మనం నిజమైనటువంటి జ్ఞానవంతులుగా తయారవుతాం అనేది గొప్ప సందేశం వీటి ద్వారా గౌరవనీయులైన సహోదరులారా. అయితే మనకి ఈ యొక్క సూర్యచంద్రాదులను ఆరాధించడం అనేది హఠాత్తుగా వచ్చింది కాదు, పురాతన కాలం నుంచే వచ్చింది.
మామూలుగానే మనం తెలుసుకున్నట్టు బైబిల్ గ్రంథంలో కూడా ఇజ్రాయెల్ ప్రజలు కూడా ప్రకృతి ఆరాధకులుగా ఉండటం మనం గమనిస్తాం. ఉదాహరణకి మోషే కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు బంగారం పోత పోసుకొని విగ్రహాన్ని ఆవును విగ్రహంగా చేసుకొని ఆరాధించిన విషయం మనం చూస్తాం. అయితే వాళ్ళ యొక్క సాక్షాత్తు దేవుని యొక్క ప్రవక్తతోటి దేవునితో ఉన్నటువంటి వాళ్ళే ఈ ప్రకృతి ఆరాధకులుగా మారిపోయారు. అనగా మనిషి యొక్క జ్ఞానం నిమిత్తమైనదిగానే ఉంటుంది, కానీ మనిషి ఇంతకన్నా ఎక్కువ ఉన్నదే. దేవుడు వీటన్నిటిని సృష్టించారు, ఆ ఒక్క దేవుడే తండ్రి యెహోవా అనే విషయానికి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. గౌరవనీయులైన సోదరులారా, ఈ యొక్క ప్రకృతి ఆరాధకులు మన భారతదేశంలోనే కాదు, గ్రీక్ దేశాలు ప్రపంచ విజ్ఞానానికి మూల దేశమైనటువంటి గ్రీక్ దేశం, ఆ గ్రీక్ దేశంలోనే ఎక్కువ మంది ప్రకృతి ఆరాధకులుగా ఉన్నారు. సూర్యదేవుని ఆరాధించే వాళ్ళు, చంద్రుడిని దేవుడిగా ఆరాధించే వాళ్ళు, ప్రకృతి ఆరాధకులు, కొండను తర్వాత వర్షాన్ని, వీటన్నిటిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అలానే వాళ్ళు చేస్తున్నది తప్పని చెప్పాలి, కరాఖండిగా చెప్పాలి. ఎందువల్లంటే వీటన్నిటిని సృష్టించినది, కలుగు చేసింది ఒకే ఒక్క దేవుడు, యెహోవా దేవుడే అని మనం తెలుసుకోవాలి. వారికి మనం బోధించాలి. వారి ముందు వారి కళ్ళ ముందు మనం దేవుని ఆరాధించుకోవడం ద్వారా వారు సత్యమేంటో తెలుసుకుంటారు అనేది దేవుడు మనకి వాళ్ళు ఇచ్చే గొప్ప సందేశం. గౌరవనీయులైన సోదరులారా, ఈ సందేశాన్ని ఇవాళ మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సూర్య చంద్ర నక్షత్రాలను మనం ఉపయోగించుకోవటానికి, మన యొక్క ఈ ప్రకృతిలో జీవించడానికి, అనుకూలంగా ఉండటానికి వాతావరణ పరిస్థితులను, మరియు వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం వీటన్నిటిని దేవుడు సృష్టించింది మనిషి చక్కగా, లేకపోతే ఈ జీవరాశులన్నీ చక్కగా మనగలగటానికి, తర్వాత వీటన్నిటి ద్వారా దేవుడు స్తుతించబడటానికి అనే ముఖ్య ఉద్దేశాన్ని మనం గ్రహించాలి. గౌరవనీయులైన సహోదరులారా, ఇదే విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో పునీత పౌలు గారు కూడా విగ్రహారాధకులను చూశారు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ పునీత పౌలు గారు దైవ సందేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో కొంతమందిని విగ్రహారాధకులను చూశారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితిలో ఉన్నారు. అందువలన ఇజ్రాయెల్ ప్రజల్ని అపోస్తల కార్యాల్లో పునీత పౌలు గారు వాళ్ళని అడిగారు. ఆయన అంతా పరిశీలించి మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అని ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెప్పలేకపోయారు. తెలియని దేవుని మేము ఆరాధిస్తున్నాం అన్నారు. ఆ తెలియని దేవుడే యెహోవా దేవుడు అని వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని పారద్రోలి వారిని దైవ జ్ఞానవంతులుగా చేశారు. గౌరవనీయులైన సోదరులారా, కాబట్టి ఈ పవిత్రమైన వాక్యాల ద్వారా మనకు దేవుడు చెప్పే గొప్ప సందేశం ఏంటంటే, ఈ యొక్క ప్రకృతి అంతా నా ఆధీనంలో ఉంది, నేను సృష్టించాను దీన్ని. కాబట్టి దీని ద్వారా మిమ్మల్ని కలిగించడానికి, మీకు ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, జ్ఞానానికి మూల పురుషునైనా, లేకపోతే మూల వ్యక్తినైనా, మూల శక్తినైనా నా గురించి తెలుసుకోవటానికే మీకు ఈ యొక్క అవకాశాన్ని కలుగజేశాను అని గౌరవనీయ సోదరులారా దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవుడికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ యొక్క వాక్యాన్ని ముగించుకోబోయే ముందు మనం ప్రార్థన చేయమని అడిగిన వారిని కూడా దేవుని పాద సన్నిధిలో ఉంచుతూ వారి వరకు కూడా మనం వేడుకొని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. గౌరవనీయులైన సోదరులారా, నాతోటి ప్రార్థనలో ఏకీభవించమని మిమ్మల్ని కోరుతున్నాను. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వోన్నత, సర్వశక్తివంతుడ, మహామహిమ కలిగిన శక్తి సంపన్నుడా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక. ప్రభువా, ఈరోజు మీరు మాకు అనుగ్రహించినటువంటి మీ పవిత్రమైనటువంటి వాక్యాలను దేవా గ్రహించి వాటి ద్వారా మీరు ఎంత శక్తివంతులో, మీరు ఈ సృష్టిని ఎంత గొప్పగా సృష్టించుకుంటూ వస్తున్నారో, తద్వారా మేము మిమ్మల్ని మహిమపరచుకొని మా యొక్క జీవితాలను ధన్యం చేసుకునే అవకాశాన్ని మాకు ప్రసాదిస్తున్నందుకు ధన్యవాదాలు ప్రభా. దేవా, అదేవిధంగా ఇదిగో ఈరోజు మమ్మల్ని ప్రార్థన చేయమని అడిగినటువంటి ప్రతి సహోదరులను మీ పవిత్ర పాద సన్నిధిలో సమర్పించుకుంటున్నాం తండ్రి. వారి అవసరాలను తీర్చి వారి ద్వారా మీరే మహిమ గంట పొందమని మేము అర్థించుకుంటున్నాం ప్రభా. ప్రథమంగా మీ యొక్క ఈ భూలోక సంఘమైనటువంటి తిరుసభ పాలకుడైనటువంటి కాపరి అయినటువంటి ఫ్రాన్సిస్ పోప్ గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని మేము అర్థించుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా
వాస్తవానికి వారి కొరకు ప్రార్థన చేసే అర్హత మాకు లేకపోయినప్పుడు కూడా ఈ పాపాత్మల ప్రార్థన ఆలకించమని మేము మరి బ్రతిమాలి వేడుకుంటున్నాం దేవా. అదేవిధంగా నిన్న తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో ప్రార్థన చేయమని అడిగినటువంటి మహాలక్ష్మి గారి కుటుంబ సభ్యులందరి కొరకు, మరి ముఖ్యంగా వారి యొక్క భర్త గారు ఆసుపత్రిలో బాధపడుతూ అనారోగ్యంతో ఉండగా ఆ బిడ్డకు స్వస్థత దయచేయమని ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు ప్రభా. ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా నిన్న ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు రేగు పండ్లను అమ్ముకునే వ్యాపారస్తుడు కొండాలమ్మ అను వారి యొక్క సతీమణి గారికి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు స్వస్థత దయచేయమని ప్రార్థన చేయమని అడిగారు ప్రభా. దయచేసి వీరందరినీ మీ యొక్క దృష్టిలో ఉంచుకొని వారి అవసరాలను బట్టి వారికి స్వస్థతను దయచేస్తూ మంచి వ్యాపారాలు దయచేయమని, మరియు ఎస్ఎస్సి సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి మా తమ్ముడు శ్రీధర్ యొక్క కుమార్తె మంచి చక్కగా చదువుకొని పరీక్షలు రాసే విధంగా ఆ బిడ్డను దీవించమని మా నాథుని మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దేవదేవుడు మనల్ని అందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.